ఉమ్మడి గోదావరి జిల్లాలోని వరద పరిస్థితులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. కాకినాడ కలెక్టర్కు ఆయన ఫోన్ చేసి సహాయ చర్యలపై ఆరా తీశారు. కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలోని ఏలూరు జలాశయం వద్ద వరద పరిస్థితిపై ఆరా తీశారు. ఏలూరు జలాశయం పూర్తి నీటి మట్టం 24 టీఎంసీలు కాగా 22 టీఎంసీల వరకు నీరు చేరుకున్నట్లు కలెక్టర్ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఒక గేటు ద్వారా 1500 నుంచి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ముంపు ప్రభావిత ప్రాంతాల రైతులకు ముందుగా సమాచారం ఇచ్చారా అంటూ పవన్ అధికారులను ప్రశ్నించారు. గొల్లప్రోలు వద్ద ఈబీసీ కాలనీ, సూర్యాపేట రైల్వే స్టేషన్ ఏరియా, సీతానగరం, లక్ష్మీపురం, మల్లవరం, విజయనగరం, ఏకే మల్లవరం గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలంటూ కలెక్టర్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు ఇచ్చారు. వరదల నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సేవలు అందించాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు.